ప్రాబ్లం ఏంటంటే మన సమాజంలో గవర్నమెంట్ వల్ల, సిటిజన్స్ తల్లిదండ్రుల వల్ల అందరికీ వాళ్ళ పిల్లల్ని కాలేజీకి పంపిద్దాము, డిగ్రీ చదివిద్దాము, బీటెక్ చదివిద్దాము అని ఉంది తప్ప వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న దానికి పని ఉందా లేదా అనేది ఎవడ ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు. వాళ్ళల్లో 20,000 మందికే ఇంజనీరింగ్ ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా 1,80,000 మంది ఏం చేస్తున్నారు? ఖాళీగా కూర్చుంటున్నారు, లేకపోతే ఇంజనీరింగ్కి సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు డ్రైవర్గా జాయిన్ అవుతారు, ప్యూన్గా జాయిన్ అవుతారు, ఇంకేదో జాయిన్ అవుతారు. మరి దానికి ఇంజనీరింగ్ డిగ్రీ ఎందుకు అంటే అదొక ప్రెస్టీజ్ అయిపోయింది. ఫస్ట్ ప్రెస్టీజ్ ఏంటి? నా పిల్లలు కాలేజ్కి వెళ్ళారు, డిగ్రీ తెచ్చుకున్నారు. నెక్స్ట్ ప్రెస్టీజ్ ఏంటి? డిగ్రీలో మా అబ్బాయి ఇంజనీరు, మా అబ్బాయి డాక్టరు, మా అబ్బాయి ఇంకేదో, మా అమ్మాయి ఇంకేదో. ఈ ప్రెస్టీజ్ దేనికి పనికి వస్తాయి? నీకు ఏం చేయాలో నీకు తెలియదు, నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు తెలియదు. ఒక డిగ్రీ చెత్త పేపర్తో సమానం. అందుకే నేను చాలా మందికి చెప్పేది ఏంటి అంటే, నువ్వేం డిగ్రీ పొందావు అనేది ఇట్ ఈస్ యూజ్లెస్. నువ్వేమి నేర్చుకున్నావు దట్ ఈస్ యూస్ఫుల్. అందుకే మీ కాలేజీలో వాళ్ళు కూడా మీరు అడగాల్సింది ఏంటంటే,